భాద్రపద పౌర్ణమితో మహాలయ పక్షం స్టార్ట్ అవుతుందండి. అమావాస్యకు కలిగినటువంటి ఈ కాలాన్ని పితృపక్షం అంటారు. పితృదేవతలను తలుచుకుంటూ వారికి ఈ రోజున తప్పనిసరిగా తర్పణాలను ఇవ్వాల్సి ఉంటుంది. పితృదేవతలను తలుచుకుంటూ దానాలను గనక చేస్తే వారి ఆత్మలు శాంతించి వారి యొక్క ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయండి. ఈ మహాలయ పక్షం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు కల ఈ 15 రోజుల్లో పితృపక్షాలు లేక మహాలయ పక్షాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ సమయంలో పితృదేవతలకు చేయాల్సినటువంటి శ్రాద్ధ కర్మాలు నిర్వహించడం ఎంతో ఆవశ్యకం అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయండి. సాధారణంగా గత జన్మలో తల్లిదండ్రులకు లేక ఎవరికైనా ఏ విధమైన కష్టాలు కలిగించిన ఆ వ్యక్తులకు పితృదోషం కలుగుతుందని శాస్త్రవచనం అండి. ఈ దోషాల కారణంగా ఎన్నో రకాల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో సంతానం కలగకపోవడం, చిన్న వయసులోనే ఇంటి ఆడపిల్ల సౌభాగ్యాన్ని కోల్పోవడము, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, ఏ పని మొదలుపెట్టినా సరే ఏదో అడ్డంకాలు వచ్చేసి ముందుకు నడవకపోవడం లాంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి సాధారణంగా పితృదేవతల అసంతృప్తి కారణంగా కలిగేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో 4 రుణాలు తీర్చుకోవాలి. అందులో పితృ రుణం ఒకటి. పితృ రుణం తీర్చుకోవడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది ముక్తిని పొందుతారు. వారి ఆయా కుటుంబాలకు సకలైశ్వర్యాలను మరియు సుఖ సంతోషాలను కలగాలి అని చెప్పి దీవిస్తారండి. ముఖ్యంగా ఈ మహాలయ పక్షం రోజుల్లో చేసేటువంటి శ్రాద్ధ కర్మాల వల్ల పితృ దేవతలకు ఆకలి దప్పికలు తీరి సంతృప్తి చెందుతారు. తమ పితృదేవతలు చనిపోయిన తిథి తెలియని వారు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మాలను చేపిస్తారండి. శ్రాద్ధ కర్మాలను భక్తి శ్రద్ధలతో జరిపించడం వలన సంతానం భాగ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతుందండి. శ్రాద్ధ కర్మాలలో నువ్వులు, బెల్లంతో కలిపిన అన్నాన్ని దానం చేయడం వలన ఆ దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. నిత్యం మనం చేసేటువంటి అన్నదానం కన్నా ఈ మహాలయ పక్షంలో చేసేటువంటి అన్నదానం అనంత కోటి యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు ఇష్టమైన వంటకాలలో ఒక్కరికైనా ప్రతిరోజు భోజన రూపంలో పెట్టి వారు తిన్నాక మీరు భుజించడం వల్ల వారి ఆశీస్సులు మీకు త్వరగా లభిస్తాయండి. లేక ఈ మహాలయ పక్షంలో వారికి ఇష్టమైన పదార్థాలను ఒక్కొక్క రోజున వారికి సమర్పించి దానిలో కొంత భాగాన్ని కాకులకు లేదా పారే నీటిలో సమర్పించి మిగిలిన భాగాన్ని మీరు భుజించండి లేక యాచకులకు దానం చేయండి. ఈ మహాలయ పక్షంలో ప్రతిరోజు చేయలేము అనుకునేటటువంటి వారు ఆఖరి రోజైన అమావాస్య రోజున ఈ మహాలయ అమావాస్య రోజున శాస్త్రోక్తంగా 5 భిక్షగాళ్లకు భోజనము లేక ఒక్కరికైనా చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేనటువంటి వారు నిర్మానుష్యమైన ప్రదేశంలో నుంచుని చేతులు పైకెత్తి పితృదేవతలకు నమస్కరించిన పితృదేవతలు సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈ విధంగా మహాలయ పక్షాలు పితృపక్షాలలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేపించి పితృదోషాలను తొలగించుకొని పితృదేవతల ఆశీర్వచనాలను అందుకొని సకల సౌభాగ్యాలతో వెలుగొందుతూ ఉంటారని చెప్పి పెద్దలు చెబుతున్నారు. అందువలన మీరు కూడా మహాలయ పక్షంలో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసి పితృదేవతల దీవెనలను పొంది కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు అందరూ శ్రాద్ధ కర్మలు చేస్తారు కదండి. ఈరోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించిన తర్వాత మీరు ఊరి గ్రామ దేవతలకు ఇప్పుడు చెప్పే విధంగా కనుక చేసినట్లయితే ఆ అమ్మ అనుగ్రహంతో మీకు మంచి ఫలితాలు అనేవి లభించి అష్టైశ్వర్యాలను పొంది మీరు సంతోషంగా జీవిస్తారని చెప్పి పండితులు చెప్తున్నారండి. సాధారణంగా ఈరోజు మధ్యాహ్నం లోపు పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేస్తారు కాబట్టి ఈ రోజున మధ్యాహ్నము లేక వీలు పడని వారు సాయంత్రము ఒక చీర, పసుపు, కుంకుమ, గాజులు తీసుకొని వెళ్ళి గ్రామ దేవతలకు పెట్టాలండి. ఆ తర్వాత నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. 3 ప్రదక్షిణాలే ఎందుకు చేయాలండి అంటే 3 అమ్మల మూలపుటమ్మే గ్రామ దేవత కదా అని చెప్పి అంటూ ఉంటారు. లక్ష్మీ, పార్వతి, సరస్వతీ దేవుల అవతారమే గ్రామ దేవత. అలానే గ్రామ దేవతలను
చూస్తే వేప చెట్టుగా చేస్తామండి. కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ కూడా వేప చెట్టుని గ్రామ దేవతగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి వీలైతే గ్రామ దేవతను పూజించిన తర్వాత వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు, కుంకుమ వేసి సాంబ్రాణి పొగను చూపించి ఈ నైవేద్యంగా క్షీరాన్నాన్ని సమర్పించండి. ఆ తర్వాత వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. గ్రామ దేవతకు సమర్పించిన నైవేద్యాలను ఇంట్లోని వారందరూ ప్రసాదంగా స్వీకరించండి. పిల్లలు, పెద్దలు ప్రసాదాన్ని తినాలండి. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి ఊరిని కాపాడుతుంది, మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటుంది. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది అని చెప్పి పండితులు చెబుతున్నారు. మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంతమంది దేవతలను మొక్కినా ఊరి గ్రామ దేవతను మర్చిపోకూడదండి. గ్రామ దేవతలు ఈ విధంగా పూజించడం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండి అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ఐశ్వర్యం కలుగుతుంది. మీరు కోరిన కోరికలు తీరాలి అంటే గ్రామ దేవత యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి మీరు కూడా ఈ చిన్న పనిని మహాలయ అమావాస్య రోజున చేసి చూడండి. మీకు అష్టైశ్వర్యాలు కలిగి సంతోషంగా జీవిస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.